వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టంపై మరోసారి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. కోట్లు మాత్రమే ఇచ్చి చేతి తుడుచుకుందని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. దీన్ని పెంచాలని కూడా మరోసారి విజ్ఞప్తి చేయబోతున్నారు. పక్క రాష్ట్రమైన ఏపీలో 1,036 కోట్ల రూపాయల వరకు కూడా వాళ్ళకి ఇచ్చారు. మహారాష్ట్రలో 1,482 కోట్లు ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం 416 కోట్లు మాత్రమే ఇచ్చారనేటువంటి వాదన ఉన్నది. దీనిపైన మరోసారి రెక్టిఫై చేసి దీన్ని మరింత నిధులు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రికి అదేవిధంగా ఇతర మంత్రులకు విజ్ఞప్తి చేయబోతున్నారు. ప్రధానంగా ఇదే అంశాన్నితో పాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ లేకపోతే ఇంటర్నల్ సంబంధించినటువంటి భద్రతా సంబంధించిన అంశాల్లో కూడా ఈ కేంద్ర హోంశాఖ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉంది కనుక దానికి హాజరేందుకు వెళ్తున్నారు. దీంతో పాటుగా కేంద్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రాథమికంగా ఇంకా సాయంత్రం కల్లా కేంద్ర కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దలతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. అది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ కేంద్ర హోంశాఖ మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు. Subscribe for more content.